ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరా పొద్దునుంచి చూస్తున్నాను, డల్గా ఉన్నావేంటి? భూమి మంచిదే కానీ భూమిని దత్తత తీసుకునే విషయంలో మా అన్నయ్య తొందరపడుతున్నారని నాకు అనుమానంగా ఉందండి. అనుమానం ఎందుకు? అసలు ఇప్పటికే ఆలస్యమైందని నా ఫీలింగ్. అయినా భూమి ఏమన్నా పరాయిదా? మీ అన్నయ్య సొంత కూతురేక. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? భూమి మా శోభచంద్రోదనకి మా అన్నయ్యకి పుట్టిన సొంత కూతురా? అంటే నా ఉద్దేశం మీరా, భూమి మీ అన్నయ్యకి కూతురు లాంటిదే కదా అంటున్నాను. ఒక్క క్షణం భూమి అన్నయ్య సొంత కూతురని ఎంత ఆనందపడిపోయానండి. అంతలోనే నన్ను డిసప్పాయింట్ అవ్వకు. నీ ఆనందాన్ని అలాగే ఉంచు. నేను కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. ఆ రోజు నాకు తెలియకుండానే భూమిని కుటుంబం నుంచి దూరం చేశాను. ఈరోజు తెలిసినా కూడా తన దగ్గర చేయలేకపోతున్నాను. కానీ ఈ విధంగా తన కుటుంబంలోకి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నీకు చెప్పిన అర్థం కాదులే, పద పనులు చూసుకుందాం. ఏంటో నా శోభాచంద్రను అడ్డు పెట్టుకుని ఇలాంటి నాటకాలకు తెరతీసావో చంపేస్తాను. సరే, దత్తత కార్యక్రమం యాజ్ ఇట్ ఈజ్ గా జరుగుతుంది. ఆ ఏర్పాట్లు చూడమని మీ నాన్నకు చెప్పు. శ్రీమద్ రామాయణ గోవిందో హరి. భక్తులారా, అపూర్వాడించిన మహారసవత్తరమైన రాక్షస పర్వం నేటితో ఈ ఇంట ముగుస్తూ దత్తత అనే ధర్మకార్యంతో అధికారికంగా భూమి అనే మహంకాళి రంగప్రవేశం జరుగుచున్నది. అది ఎటులననా, చూసే చూపే నిప్పై కురిసి వేసే అడుగే పిడుగై పడుతూ లల్లల. పిచ్చెక్కిందా నీకు? ఈ ప్రశ్న నీది కాదమ్మాయి, నాది. ఇప్పటిదాకా ఈ ఇంట్లో ఏ హక్కు లేకుండానే నిన్ను నీ ప్లాన్లని ఎప్పటికప్పుడు నొక్కి తుక్కేసిందా భూమి. ఈ దత్తత రూపేణ ఆవిడకి హక్కులు దక్కడమే కాదు, ఆస్తి మీద నీ హక్కులన్నీ హరించుకుపోతున్నాయి. దత్తత అనే దండయాత్ర ముగిశాక ఆస్తిలో హక్కులు నీకు నీ కూతురికి ఇవ్వకపోయినా పర్వాలేదు. రూల్ ప్రకారం ఆ భూమికి ఇచ్చి తీరవలసిందే. ఇదంతా తలుచుకుంటుంటే నీకు పిచ్చెక్కడం లేదు? ఎక్కుతోంది. కానీ నేనేం చేయగలను? ఎలా ఈ దత్తతని ఆపగలను? వద్దు అని గట్టిగా అరిచి చెప్పాలనుంది, కానీ చెప్పలేవు. నీ అసలు క్యారెక్టర్ బయటపడిపోతుందని భయం. ఇంకే విధంగానైనా ఆపుదామా అంటే ఏ ఐడియా కూడా తట్టడం లేదు. కానీ అమ్మాయి, అటు ఇటుగా నా బుర్రలో ఒక ప్లాన్ తిరుగుతోంది. వదలమంటావేంటి? కానీ ఈ ప్లాన్లో కొంచెం రిస్క్ ఎక్కువ అమ్మాయి. అలాగే లక్ కూడా కొంచెం కలిసి రావాలి. విసిగించకుండా ముందు ప్లాన్ ఏంటో చెప్పు. ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. లక్ ఎప్పుడు నాతోనే లాక్ అయి ఉంటుంది కాబట్టి ఈ ఇంటికి మహారాణిలా ఉండగలను. సరే అమ్మాయి, నువ్వే రిస్క్ తీసుకుంటానన్నప్పుడు ఇక చెప్పడానికి నేనెందుకు రిస్క్ తీసుకోకూడదు? చెప్తాను, విను. పిన్ని, పెద్దగా టైం లేదు, చెప్పేదేదో నాంచకుండా త్వరగా చెప్పు. ఏం లేదమ్మాయి, సరిగ్గా దత్తత జరుగుతున్న టైంలో పెళ్లిపీటల మీద మన ఇందు కిరోసిన్ పోసుకొని తగలబడిపోయినట్టు నువ్వు కూడా తగలబడిపో. చెప్పాను కదమ్మాయి రిస్క్ ఉంటుందని. ఇదిగో, నువ్వు తగలడ్డంతో దత్తతైతే గ్యారంటీగా ఆగుతుంది. లక్ బాగుందనుకో, నువ్వు బతికి బట్ట గడతావు.
నువ్వు చావబోయావు కాబట్టి ఇక అల్లుడు గారు ఎప్పుడు దత్తతనే ప్రస్తావనే తీసుకురారు. ఆ ఆహా. ఒకవేళ నా టైం బాలేక నేను చస్తే చేస్తావు. ఇక భూమితో నీకు గొడవే ఉండదు. ఇందులో కూడా ప్లస్ పాయింట్ ఉంది, చూసావా అమ్మాయి? అపూర్వ, బావా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అపూర్వ? మనిద్దరం పీటల మీద కూర్చొని భూమి దత్తత తీసుకోవాలి కదా. రా వెళ్దాం. ఏంటపూర్వ, ఏం మాట్లాడవేంటి? మీ ముందు మాట్లాడలేకే మా అమ్మాయి మొహం తిప్పుకుంది అల్లుడు గారు. ఇంకా మీకు అర్థం కావడం లేదా? ఈ దత్తత మా అమ్మాయికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అపూర్వ? అమాయకంగా అలా అడుగుతారేంటి అల్లుడు గారు? ఇంట్లో సొంత కూతురుండగా బయట నుండి అద్దె కూతుర్ని తెచ్చుకొని సొంతం చేసుకోవడం ఏ తల్లికైతే మాత్రం ఇష్టం ఉంటుంది? మీరు కాస్త ఆగుతారా అత్తయ్య గారు? ఉమ్, నువ్వు భూమిని మన కూతురుగా చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడటం లేదో అర్థం కావటం లేదు. ఆస్తులు పోతాయని భయపడుతున్నావా? ఆహా, అడ్డొస్తున్నానని మరోలా అనుకోకండి అల్లుడు గారు. దత్తత అన్నాక ఆస్తి హక్కులనేవి ఆటోమేటిక్ గా అటాచ్ అయిపోతాయి కదా. చూడు, ఎంత తిన్నా తరగనంత ఆస్తి మనది. బ్యాగులో 1,00,000 జేబులో 10,000 పోతే బాధపడము. అత్తయ్య గారు, ఆ, మీరు కాస్త ఆగుతారా ప్లీజ్? బయటికి వెళ్ళండి. ఆ, హ్మ్. మా అమ్మాయి తన బాధ మీకు చెప్పుకోలేకపోతుంది. నేను చెప్తే మీకు కోపం వస్తుంది. ఏం చేస్తాం? వెళ్ళమన్నాక ఉండగలనా? వెళ్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.